వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేను హస్మత్పేట్ దగ్గర ఉన్న హస్మత్పేట్ చెరువు వెనకాల ఉండే బస్తీలు. అయితే మనం నిన్న మొన్న దగ్గర చూసినాం కదా, కాజాగూడ దగ్గర కావచ్చు, గచ్చిబౌలి దగ్గర ఏరియా దగ్గర ఉండే చెరువులు. ఆ చెరువుల పక్కన పెద్ద పెద్ద అద్దాల మేడలే ఉన్నాయి, 15-20 అంతస్తుల బిల్డింగ్లే ఉన్నాయి. మరి ఆ బిల్డింగ్లకి ఇప్పటి వరకు నోటీసులు ఇయ్యనే లేదు హైడ్రా. అసలు వాళ్ళ ఊసైతలే. కానీ ఎందుకు సామాన్యులపై పదే పదే పంజా విసురుతుంది, వాళ్ళ గర్వం చూపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ప్రజెంట్ హస్మత్పేట దగ్గర ఉండే ప్రజలందరూ కూడా భయాందోళనలో బ్రతకాల్సిన పరిస్థితి. సో ఎందుకు ఇంత కక్కసం అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. మీ పేరేందమ్మా? నా పేరు లలిత. నేను చాలా ఉంటున్నా అమ్మ. ఇక్కడ నీళ్ళు అయితే రాలేదు. వాళ్ళు ఏదో వచ్చి మాకు నోటీస్ ఇచ్చి కులగొట్టంటే ఇప్పుడు పిల్లలు తీసుకుని పోతాం. మేమేమంటున్నామంటే ముందు మేము మామూలు చంపేస్తే, మాకు పిల్లలు చంపేస్తే మాకు మొగుళ్ళు కూడా లేరు, చంపేసి మా ఇల్లు కొట్టుకొని తీసుకుపో అంతే. ఇంత మించి ఏం చెప్తాను చెప్పమ్మా? ఏం చెప్తాను చెప్పు నీకే ఏముంది మా దగ్గర? ఇప్పుడు ఏముంది చెప్పు? మొగుడు ఉన్నాడా సాక నీకే? పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏం చేస్తాం? పిల్లలు పడతామా? పడాలా? ఏదో రూపాయి మొగుడు ఉన్నప్పుడు సంపాదించుకున్నాం, ఇంత గుడి కట్టుకున్నాం మేము. గుడిసెలలో ఉండి గుడిసెలకి వెళ్ళి ఈ రూమ్లు కట్టుకున్నాం. ఎన్నైనా గుడిసెలు ఉంటాం చెప్పమ్మా? మీలాగా పిల్లలు కొద్దిగా ఉంటారా? పిల్లలు ఉంటారా? ఏమంటే ఉన్నాం, అందరు అట్లే ఉంటారా? ఏదో ఇలా గుడి కట్టుకున్నాం. ఆశకి తగ్గి కూడా మమ్మీని పడితే ఏం చేయాలి? ఇంకేం పడాలి? ఇంక పడి ఇంకే వచ్చి నీ మమ్మీని పడ్డావు, మనం చంపేసి అది తీసుకొని పోవు. ఏం చేస్తాం? ఇంత నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉండేటోళ్ళు ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? ఎప్పుడు రాలేదమ్మా, రాలేదు. అక్కడ ఎన్నికలో ఉండంటారు ఇంకా మాట్లాడు. ఎప్పుడు రాలేదమ్మా, ఇది ఇప్పుడు రాలే, ఫస్ట్ టైం ఇప్పుడే. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మాకు చాలా మంచిగా ఉండే మేడం. మాకు ఇది బురద ఉండే, ఇది బురద ఉండే. ఈ బురదలో మేము అదేంది బర్ల పెండ తెచ్చుకొని అల్లుకొని ఇది చేసుకునేటోళ్ళం మేము. ఏమి లేకుండా తెలుసా, ఇవన్నీ ముండ చెట్లు. మాకు కేసీఆర్ చేసినంత మట్టుకు అయితే చాలా ఇది చేస్తున్నాడు. ఇప్పుడు మీకు నోటీసులు ఎట్లా ఇచ్చారమ్మా? నోటీసులు మాకు చేతికి ఇవ్వలేదు, ఇట్లా గేట్కి ఇట్లా తలగేసి పోయారు అంతే. అంతకు మించి అయితే మాకు ఏమీ ఇది లేదు. మేము తీసుకోకుండా కానీ ఈ గుడికి ఇట్లా చెట్టు పక్కకి పెట్టిపోయారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు? 40 సంవత్సరాలు అయిపోతుంది, 40-50 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 40 సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్య ఏది లేదు మేడం, ఇంతవరకు అయితే ఏది లేదు మాకు. ఓపిక కూడా లేకుండా అయిపోయినాం మేము, అర్థమైందా? ఇక్కడ మేము వచ్చి ఏదో ఇప్పుడు మీ వెహికల్ వచ్చినా కానీ ఇప్పుడు ఎందుకు ఆగిపోయినా అక్కడ? ఇగో అయినా మా మరిది ఈయన 40 సంవత్సరాలు పైన అయిపోయింది మేడం ఉండబట్టి. ఇక్కడ 50 సంవత్సరాలు మేము తాతలు ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. మళ్ళీ ఇప్పుడు ఇచ్చినంటే ఏం ఫైదా చెప్పు? న్యూస్ లెటర్ ఇచ్చిపోయారు, మాకు నోటీస్ అంటే ఇచ్చిపోయారు. గుడికి ఇచ్చారు, గుడి ఇచ్చారు. గుడి ఏం చేసింది? గుడి ఇచ్చారు దానికి. మేము నాకే 43 సంవత్సరాలు ఉన్నా నేను, అప్పటి నుంచి ఏం లేదు అట్లా అని. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉండే మీరు? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎట్లా? ఏదే పరిస్థితి మేడం, నోటీసులు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఇంతవరకు ప్రాబ్లమే లేకుండే మాకు. తెలంగాణ గవర్నమెంట్ అంతమంది కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మళ్ళీ పరిచయం చేసేసింది మాకు. రేవంత్ రెడ్డి మాకు చాలా పరిచయం చేసేసింది. మాకు ఇంద్రమ్మ నుంచి మాకు ఉన్న ఇండ్లు ఇవి. ఇప్పుడు ఏం కొత్తగా మేము కట్టుకున్న ఇండ్లు కావు ఇవి. ఆమె ఉన్నప్పటి నుంచి ఇండ్లు ఇవి. ఏం కొత్తగా మేము ఇప్పుడు కట్టుకొని సంసారం చేసిన ఇండ్లు కాదు. మా పిల్లలే పెద్దగా అయ్యి వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసి పిల్లలు పుట్టేటట్టు ఉన్నారు. ఇప్పుడు మేమే ముసలోళ్ళం అవుతున్నాం. నాకు భర్త లేడు, ఇప్పుడు ఇల్లు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని ఎటు పోతాం మమ్మీ చెప్పు? నా మొగడు తర్వాత ఈయన. ఇప్పుడు వాళ్ళ మీద నేను బతుకుతున్నా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను చూడాలంటే చూస్తారా? ఏం చేస్తున్నాడు రేవంత్? ఎందుకు వచ్చాడు? మేము ఎందుకు గెలిపించుకున్నాం? మేము 5 పథకాలు ఇచ్చాడు, మేము చెప్పినామా? మాకు బస్సు ఫ్రీ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఏం చేసిండు? మాకు ఏం చేసిండు? ఓ బస్ ఫ్రీలా పోతే పోతాం ఎక్కడ, లేకపోతే లేదు, అంతేగాని అంతకు మించి అయితే ఏం లేదు కదా. మేడం అట్లా అంతా ఇసుక అయిపోయారు, మొత్తం భయపడిపోతారు పబ్లిక్ మొత్తం. రాత్రి అంతా నిద్ర ఉంటారు, ఏముంటారు వాళ్ళకి. రాత్రి అంతా నిద్ర ఉంటారు, తిండి తింటారు, ఏముంటలేరు మేడం. అట్లా మెలుకుంటారు, ఎప్పుడు ఏమైతే తెలుసలేదు, భయంగా ఉంటారు అంటారు పబ్లిక్ అంతా. లేడీస్ నైట్ మొత్తం మేము ఎప్పుడు వచ్చి జేసీబీ పెడితే తెలుసు లోపల. అట్లా నోటీసులు ఎప్పుడు ఇచ్చారన్న? మాకు 22 తారీఖే ఇచ్చారు మేడం, 22కి తీసుకున్నాం. నోటీసులు అంటే ఇల్లు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పారు మేడం. మీకు గిఫ్ట్ ఇస్తున్నామంటే ఇల్లు గుల్ల కొడుతున్నామని తర్వాత చెప్పారు మాకు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఒక గిఫ్ట్ అని చెప్తారు మాకు ఇచ్చినాక. ఇక దాని తర్వాత ఏం వస్తారు పబ్లిక్ మొత్తం భయం ద్వారా దూరిపోతారు. టైం అంటే ఎప్పుడు ఇచ్చి టైం తెలియదు. అది ఇప్పుడు 10 days అయిపోయింది ఇచ్చి మాకు నోటీసు. ఎమ్మెల్యే సార్ ఇట్లా ఏమంటారు అంటే మాకు మీ మద్దతు ఉంటామని చెప్తారు మాకు.
మాధవ కృష్ణారావు ఎమ్మెల్యే కుకుట్పల్లి ఇంతకుముందుకు వచ్చిపోయాడు. ఆయన మీకు సపోర్ట్ ఉంటా అని చెప్తాడు ఆయన. ఇక దాని తర్వాత ఏమైతే తెలియదు, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఏ రాత్రి వచ్చి గులగొడతాను భయంగా ఉన్నాం మేము అందరం. సో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటున్నారు మీరు? మేమైతే చిన్నప్పుడు మేము ఇన్నే ఉన్నాము. ఆడదాకానే చెరువు ఉండే. మా ఈ గుడి దాకా ఎందుకు వచ్చి రావాలా? మేము వచ్చింది మేము ఇంత చిన్నప్పుడు ఉన్నాము. 20 సంవత్సరం 30 సంవత్సరం మేము ఉండేది. ఇప్పుడు దాకా ఇల్లు గులా కొట్టలే. ఇప్పుడు ఎందుకు గులా కొడుతున్నారు? దేనికోసం గులా కొడుతున్నారు? అది ఆడికే ఎండింగ్ చెరువు. మళ్ళా ముంగడ దాకా ఎందుకు వచ్చింది? గుడి ఎందుకు వచ్చింది? దానికోసమే ఎంత బాధపడుతున్నాం మేము. రాత్రి పగల నిద్ర లేదు. అది చూస్తేమో అంతే. ఏది ముంగడ దాకా చెరువు ఉంది, ఆడకే ఎండింగ్. మన లోపల దాకా ఎందుకు వచ్చింది? ఈ గుడి ఎందుకు వచ్చింది? మన ఆ లోపల దాకా వచ్చింది. దేనికోసం వచ్చింది? మేము గరీబోళ్ళము. మేము ఏదో వాషింగ్లా పని చేస్తాము, అది పని చేస్తాము, ఇళ్ళల్లో పని చేస్తాము. దేనికోసము అది? నువ్వు ఇట్లా ఫిట్టింగ్ పెడితే ఇన్ని సంవత్సరం గాలే, మరి ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చేసింది ఏమన్నా ఉందా? మాకేం రాలే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆయన కొత్తగా వచ్చినప్పటి నుంచి ఇళ్ళల్లో గుళ్ళు అంటే మరి మేము ఏడిపోవాలి ఇప్పుడు? అసలు అట్లా ఇల్లు కాల్ చేయమంటే మనం ఏడిపోవాలి మేము? నోటీస్ ఇస్తే ఏం కాదమ్మా. మేము 30 సంవత్సరం నుంచి ఈయనే ఉన్నాం. చిన్న పిల్లలు మేము. ఇప్పుడు ఎవరు అప్పుడు ఏమనలే. ఇప్పుడు వచ్చిందంటే దేనికోసం వచ్చింది అది? ఆ గుడి ఎందుకు ఏమైంది? మా ఇల్లు ఏమైంది? లాస్టే డెడ్ అండ్ ఆడికే లాస్ట్. అలాంటి అక్కడ కబ్జా కూడా చెరువు కట్ట వేసేసారు ఆడికే లాస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు మరి అక్కడ పోతలేమట్టు. చెరువు కట్ట వేసినాక మళ్ళీ నోటీసులు వచ్చిన కారణం ఏంది? సతాంచుడే మేడం. చెరువు కట్ట నోటీసులు వచ్చినప్పుడు సతాంచుడే మాకు. మాకు చాలా కష్టం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఇది ఉంది మాకు. తెలంగాణ గవర్నమెంట్ మంచిగా ఉండే మాకు. కేసీఆర్ చేసి మంచిగా చేసిండు మాకు అందరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అందరు నోటీస్ పంపించి చాలా పరిచయం చేసేసిండు లేడీస్కి. ఇంట్లో ఇప్పుడు ఏడుండాలి మేము పోయి చెప్పు. 150 పైన ఎక్కువ ఉంటాయి మేడం. 150 మందికి నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు కాల్ చేయమంటే ఎవరు ఇస్తారు ఇల్లు? ఎవరు ఇవ్వాలి? రోడ్డు మీద పట్టుకన్నా ఆ ఇల్లు కాల్ చేయమని చెప్పినంట 3 రోజుల తర్వాత. మన బతకాలన్నా బతకాలి? మనం రోడ్డు మీద బతకాలన్నా? సో ఇట్లా దాదాపు 150కి పైగా కుటుంబాలు హస్మత్పేట్ బస్తీలు ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొంతమంది 30 సంవత్సరాల నుంచి, ఇంకొంతమంది 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులు ఇచ్చుడు కూడా ఒక మోసపూరితంగా వీళ్ళకి నోటీసులు కట్టబెట్టిపోయిన పరిస్థితి. నోటీసులు అంటే ఎవరు తీసుకుంటలేరని గిఫ్ట్లు అని చెప్పి వాళ్ళని మోసం చేసి ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి కొంత టైం ఇస్తున్నాం, మీరు ఖాళీ చేసి వెళ్ళడం అనడంతో ఒక్కరికి కూడా కంటి మీద కునుకు లేకుండా ఒక భయాందోళన ఉన్న బస్తీ ఉందనే చెప్పొచ్చు. సో ఇక్కడ ఉండే టెంపుల్కి కూడా నోటీస్ ఇచ్చిండ్రు అంటున్నారు. ఒక్కసారి ఆ టెంపుల్ వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.